కృష్ణా జిల్లా అవనిగడ్డ అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. శిలాఫలకంపై అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు పేరు లేదంటూ ఆయన వర్గం ఆందోళనకు దిగింది. నియోజకవర్గం పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గొడవ సర్దుమణగలేదు. శిలాఫలకాన్ని సైతం తొలగించేందుకు కొల్లూరు వెంకటేశ్వరరావు అనుచరులు ప్రయత్నించారు. మరోవైపు శిలాఫలకాలపై జిల్లాల పేర్లు సైతం మారుస్తున్నారంటూ అధికారుల తీరుపై పలువురు మండిపడ్డారు. ఇది రెండోది నువ్వేమొద్దు కానీ పీకేసి పద్ధతి ఇచ్చు లేకపోతే మేమే పీకుతాం. ఇప్పుడు మేమే పీకుతామా? ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నీకు టాపిక్ ఉండదండి. కృష్ణా జిల్లా అవనిగడ్డ అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డలో అన్నా క్యాంటీన్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రధానంగా ఈ శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు పేరు లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళన దిగారు. దీనికి సంబంధించి ఉన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఈ వర్గాల మధ్య బాహబాయి చేయడంతో వెంటనే అక్కడ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు సముదాయించేందుకు కూడా ప్రయత్నించినప్పుడు కూడా లక్ష్యంగా ఆయనపై కూడా దోషంగా దిగారు. ఉద్దేశపూర్వకంగానే తన పేరు లేకుండా తనను అవమానించారంటూ కొల్లూరు వెంకటేశ్వర తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని కులం పేరుతో వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని తన మొదటి నుంచి అన్నా క్యాంటీన్ ఇక్కడ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పనులు కూడా పర్యవేక్షించారని, అయినప్పటికీ కూడా తన పేరు శిలాఫలకం ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఈ గొడవ నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమం కూడా వాయిదా వేస్తుంది. వేరే కార్యక్రమం కూడా హాజరయ్యారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలుగా వివాదం రెచ్చగొట్టడంలో అధిష్టానం కూడా తిరస్కరిస్తుంది. దీనిపై వెంటనే జరిగిన అంశాలపై నివేదిక వాళ్ళని రాజకీయ పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏదైనా ఈ వివాదం పట్టుమనిగేందుకు ఇటు అధికారులు అక్కడ ఉన్న నాయకులు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి మొత్తం శిలాఫలకాన్ని మార్చే విధంగా ఏదైనా అవమానాలకు ఇబ్బంది పడకుండా మళ్ళీ అధికారులతో కూడా సాక్షి చెప్పిస్తామని హామీ ఇవ్వడంతో వెంకటేశ్వర వర్గీయులు ఆందోళన విరమించారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.